So guys, welcome back to the channel. Hope you guys are doing absolutely great. Point is, thumbnail చూసి వచ్చారు కాబట్టి ఇది ఫేక్ వాంచుక్. ఎందుకు అంటున్నాను నేనంటే ఇలా పెయిడ్ ప్రమోషన్స్ ఏవైతే ఉన్నాయో అవి బయటపడ్డాయి. నాకు ఒక మెయిల్ వచ్చింది అండ్ నాకే కాదు ఇంకో క్రియేటర్ ఓకే తనకి లిటరలీ డెత్ థ్రెట్స్ వచ్చినాయి. ఏమని నువ్వు సోనం వాంచుక్ మీద వీడియో చేయాలని చెప్పేసి. Me as a creator, I am now getting death threats. ఎవడైతే పైసలు తీసుకొని వీడియో చేయడం రెడీ అయిపోయినా వాడికి పైసలు అందించేసాడు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు బై మిస్టేక్ గా పంపినో ఎవడో పంపినో ఈ మెయిల్ చూడు. ఓకే, నేను పొద్దున్నే సోనం వాంచుక్ ని గట్టిగా మింగిన ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ లో మింగిన తర్వాత వచ్చిన మెయిల్ డైరెక్ట్ స్క్రీన్ రికార్డింగ్ చేస్తున్నా. మళ్ళీ ఏమంటే నేను స్క్రీన్ షాట్ అంటారు మెయిల్ ఏమొచ్చింది జస్ట్ చదివి వినిపిస్తా. ఓకే, వేర్ ఇస్ ఇట్ హియర్ ఇట్ ఇస్. ఓకే, సో we are currently running a social media campaign awareness in support of Sonam Wanchuk, okay, ongoing hunger strike, and would like to explore the collaboration with you. ఓకే, ఇది ఓవర్ పంపినో కానీ క్యాంపెయిన్ డెలివరబుల్స్ ఈ వర్డింగ్ ఏదైతుందో క్యాంపెయిన్ డెలివరబుల్స్ అని ప్రతి ఒక్క ఇన్ఫ్లుయెన్సర్ తెలుసు. వీళ్ళు వాడే వర్డింగ్స్ ఓకే డెలివరబుల్స్ అంటే నువ్వు మాకు చేసి పెట్టాల్సిన పని లేనిది. ఆ డెలివరబుల్స్ అనే వర్డ్స్ ఈ క్యాంపెయిన్ నడిపేటోళ్ళు బ్రాండ్స్ వీళ్ళే వాడతారు అనమాట. డెలివరబుల్స్ అని వన్ రీల్ వన్ స్టోరీ హైలైట్ క్యాంపెయిన్ మెసేజ్ ఇన్ అకార్డెన్స్ విత్ ద క్యాంపెయిన్ బ్రీఫ్ దట్ ఇట్ విల్ బి షేర్డ్ అపాన్ కన్ఫర్మేషన్. నేను కన్ఫర్మేషన్ ఇస్తే నాకు ఇస్తారంట. వీఆర్ ప్లాన్ టు ఆఫర్ ఏ కొలాబరేషన్ ఆఫ్ 50K. ఓకే, సో ఇమాజిన్ చేయి 50K ఒక్కో నార్మల్ పర్సన్ శాలరీ. అది అర్థమైందా? ఇప్పుడు కొంతమంది ఏమంటారు అక్షయ్ గారు ఫేక్ చేస్తుండు అది ఇది. సరే రాబోయే నా మాట పక్కకు పెట్టు. ఓకే, ఈ క్రియేటర్ ఈమె నార్త్ క్రియేటర్ ఈమె మాట ఇనూరు ఈమె వాళ్ళకి సపోర్ట్ గానే రీల్స్ చేస్తుండే కానీ సడన్ గా ఆమె వేరే పనుల్లో బిజీ ఉంటే ఆమెకి లిటరలీ డెత్ థ్రెట్స్ ఇస్తున్నారంట. ఇను ఓకే వీడియో ప్లే చేస్తా. Creator, I am now getting death threats by the same people who wanted me to make a video about this Wanchuk situation. They are sending me death threats because I chose not to make a video about this one situation. Meanwhile, the situation has been happening for a couple of days that I have gotten to know about it. I have not gotten the time to see it or make any situations or any decisions on my behalf. People have just assumed that I don't want to talk about the situation. Firstly, they have above that they have gone and now they have started sending me death threats. And these are the people who want to make me reels, wanted me to make reels about humanity. These are the people telling me you have no humanity, you have no humanity. సో ఈ పిల్ల నాకు పొద్దున మెయిల్ వచ్చి డైరెక్ట్ ఎక్స్పోజ్ చేసేసిన ఇన్స్టాలో. చేసినాక నాకు ఈ పిల్ల యాక్చువల్ అకౌంట్ రీల్ వెతుకుతుంటే నాకు దొరకలేదు, మీమ్ పేజ్లో దొరికింది. ఓకే, బట్ ఇమాజిన్ చెయ్యి ఓకే ఈ పిల్లకి ఇట్లా వచ్చింది అండ్ ఆ 50K డెలివరబుల్స్ అయితే డిమాండ్ చేసారు నాతోటి రీల్లా. నేను కపుల్ ఆఫ్ డేస్ నుంచి చెప్తున్నా, 3 days నుంచి చెప్తున్నాను లిటరల్లీ. అరే ఇది ఒక స్పాన్సర్డ్ ప్రొటెస్ట్ అని చెప్పేసి బట్ ఎవరికి అర్థమవుతలే. ఇప్పుడు లెఫ్ట్ లాబీకి తెలియని ముచ్చట ఏంటంటే మన వాళ్ళు కొంతమంది ఓకే హిందీలో ఈ లెఫ్ట్ లాబీ వాట్సాప్ గ్రూప్లు ఏవైతే ఉంటాయో దాంట్లో ఉన్నారు. ఏం మాట్లాడుతున్నావురా? ఓకే, వీళ్ళకి ఒక లెక్క చెప్తాను. ఇప్పుడు 3 days ఇప్పుడు సోనం వాంచుక్ 15 days నుంచి హంగర్ స్ట్రైక్ ఉంది కదా, బట్ లాస్ట్ 3 days నుంచి నువ్వు చాలా అగ్రెసివ్గా వింటున్నావు టాపిక్ రైట్. ఎగ్జాక్ట్లీ వీళ్ళకి ఒక బేస్ రూల్ ఉంటుంది. ఈ వాట్సాప్ ఛానల్ ఏవైతే ఉన్నాయో మన తెలుగు వాళ్ళు లెఫ్ట్ లాబీ వాళ్ళు అందరూ ఓకే అలా గ్రూప్లు అన్ని కలుపుకుంటే అరౌండ్ లైక్ 13 to 14 గ్రూప్స్ ఉన్నాయి ఇలా వాట్సాప్ గ్రూపులు. వీళ్ళు కనెక్ట్ అవుతారు ఎవరితోటి నార్త్లో ఉన్న ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళతోటి. ఓకే, ఆ నార్త్ ఇన్ఫ్లుయెన్సర్స్ బ్రాడ్కాస్ట్ ఛానల్ ఉంటారు. వాళ్ళ బ్రాడ్కాస్ట్ ఛానళ్ళల్లో పెద్ద ఇన్ఫ్లుయెన్సర్లు ఎవడైతే సోకాల్డ్ దేశభక్తి అని చెప్పుకుంటారో ఓకే వాళ్ళు వీళ్ళకి బ్రాడ్కాస్ట్లో నెరేటివ్ స్ప్రెడ్ ఇస్తారో ఆ నెరేటివ్ వీళ్ళు స్ప్రెడ్ చేయాలి. సో ఇది అలా దాంట్లో అమ్ముడు పోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ వీళ్ళకి ఒక బేస్ రూల్ 3 days. విత్ ఇన్ 3 days ఆ నార్త్లో ఎవడైతే నెరేటివ్ స్ప్రెడింగ్ ఇస్తారో బ్రాడ్కాస్ట్లో అది వీళ్ళు స్ప్రెడ్ చేయాలి. సో ఎగ్జాక్ట్లీ 15 days కాదు కదా, విత్ ఇన్ 3 days నువ్వు ఇన్ని ముచ్చట వింటున్నావు రైట్. ఇంత అగ్రెసివ్గా వింటున్నావు 3 days నుంచి నేనే అన్నా అది ఇది ఒక స్పాన్సర్డ్ ప్రొటెస్టా అని చెప్పేసి. అది కాకుండా ఇంకో ముచ్చట ఏంది, ఇప్పుడు ఈ ప్రొటెస్ట్కి ఎందుకు వాల్యూ పోయింది యాక్చువల్గా అంటే ఓపెన్ మాట. ఓకే, సోనం వాంచుక్ September 7th, 2025 ఓకే డీజీపీ జమాల్ స్టేటెడ్ దట్ సోనం వాంచుక్ వాజ్ ఇన్ కాంటాక్ట్ విత్ పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్. ఓకే, ఈయన మీద నేషనల్ సెక్యూరిటీ కేసు పడ్డదని అన్నా కదా, ఆ కేసు ఏదో ఇట్లా ఆషామాచిగా పెట్టరు. మల్టిపుల్ ఇన్స్టెన్స్ ఉండి మల్టిపుల్ గట్టి ప్రూఫ్లు ఉంటే కానీ పెట్టరు. ఓకే, లెఫ్ట్ లాబీ ఎవడన్నా మాట్లాడుతుండా ఎన్ఎస్ఏ ఎందుకు కొట్ట సోనం వాంచుక్ మీద అంటే అది ఓకే సరే అది వదిలేసి. ఓకే, ఇంకోటి 2007 ది యూపీఏ గవర్నమెంట్ అక్యూజ్డ్ సోనం వాంచుక్ మిస్యూజింగ్ ది FCRA ఫండ్స్. ఇప్పుడు FCRA 2.2 ఎందుకు తీసిన అనుకుంటున్నాం అమిత్ షా ఇలాంటి యాక్టివిటీస్ ఆపడానికి తీసిండు. ఓకే, ఇల్లీగల్ ల్యాండ్ గ్రాబ్స్ అండ్ యాంటీ నేషనల్ టైస్ విత్ చైనీస్ గ్రూప్స్. అర్థమైందా? సో ఇది ఒకటి. ఇది నేను వెరిఫై చేస్తుంటా, పక్కన ఇమేజే కాదు కింద ఆర్టికల్ అది కూడా వేస్తా, రిఫర్ చేసుకోరు. ఓకే, థర్డ్ పాయింట్, హీ రిసీవ్డ్ మక్సేసే అవార్డ్ ఫండెడ్ బై ఫోర్డ్ అండ్ రాకెఫెల్లర్ ఫౌండేషన్. ఈ ఫోర్డ్ అండ్ రాకెఫెల్లర్ ఫౌండేషన్ ఏతుందో ఫేమస్ ఫార్ పెడ్లింగ్ యాంటీ ఇండియా ఎజెండా. సో అర్థం చేసుకో,
Wanchuk also met Mohammad Yunus, the face after the Bangladesh anarchy at the British High Commission. ఓకే, యూనస్ ఇప్పుడు బంగ్లాదేశ్ లో అన్స్టెబిలిటీ క్రియేట్ చేశారు కదా, ఆ మొహమ్మద్ యూనస్ తో నేను కలిసిండు. అదే కాకుండా లాస్ట్ వీడియోలో చెప్పిన కదా, సోనం వాంచుక్ వాళ్ళ ఫాదర్ కాంగ్రెస్ లీడర్ అని. ఈయన ఒక దగ్గర స్ట్రైక్ లో కూర్చుంటాడు. స్ట్రైక్ లో కూర్చుంటా యాంటీ హిందూ స్టేట్మెంట్ ఒకటి వదులుతాడు. ఇను लोगों को ये लग रहा है उन्होंने हमें आसमान से बचाया और खजूर पे लटकाया। मैं तो इस तरह देखता हूँ कि ये ऐसे राम निकले जो सीता को रावण से छुड़ा के लाए मगर घर नहीं ले गए, बड़ी बाजार में बिकने के लिए रख. అర్థమైందా? రాముడు సీతాన్ని తీసుకొచ్చి బరీ బజార్లో అమ్మేసినట్టు చేసిర్రు వీళ్ళు. ఓకే, వీళ్ళు తీసుకునే ఎగ్జాంపుల్ కూడా ఇట్లాంటి థింగ్స్ బయటపడ్డప్పుడు నువ్వు ఏ ఫ్రస్ట్రేషన్లో మాట్లాడినో పక్కకు పెట్టు. బట్ నీ బ్యాక్ ఎండ్లో నీ అన్కాన్షియస్ మైండ్ ఎప్పుడైతే ట్రిగర్ అవుతుందో అది అబద్ధం ఆడలేదు. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు భయం ఉన్నప్పుడు, కోపంగా ఉన్నప్పుడు కరెక్ట్ నీ నిజాలు బయటకు వచ్చేస్తాయి, రైట్? సో ఈయన ఆ ఫ్రస్ట్రేషన్ ఉన్నప్పుడు, పీక్ ఫ్రస్ట్రేషన్ ఉన్నప్పుడు ఈయన సబ్ కాన్షియస్ మైండ్ ఏదైతే ఉంటుందో అది నిజాలు బయట పెట్టి ఈయన హేటెడ్ ఏదైతే ఉందో టువర్డ్స్ హిందూస్ అది బయట పెట్టింది. ఓకే, ఇదే కాదు, ఇక్కడ ఇంకొకటి ఉన్నాయి, అది కూడా చూపిస్తాం. ఈయన ఎవరితో కలిసిండు? ఓకే, అరుంధతి రాయ్, క్లోజ్ ఎయిడ్ ఆఫ్ టెర్రరిస్ట్ యాసిన్ మలిక్. ఓకే, వీళ్ళ అజెండా ఏముందో, వీళ్ళు మాట్లాడేటప్పుడు, వీళ్ళు స్పీచ్లు ఇచ్చేటప్పుడు కాశ్మీర్ వాజ్ నెవర్ ఏ పార్ట్ ఆఫ్ ఇండియా. కాశ్మీర్ని ఇండియాలో భాగమే కాదు అనే బిలీఫ్ సిస్టంలో బతికి వాటి మీద స్పీచ్లు ఇచ్చిన వాళ్ళు. ఓకే, అరుంధతి రాయ్. ఇంకోటి కాసిం రసూల్, ఫాదర్ ఆఫ్ ఉమర్ ఖాలిద్. ఉమర్ ఖాలిద్ ఎవరు? భారత్ తేరే టుకుడే ఉంగే ఇన్షాల్లా ఈయన కూడా సపోర్ట్ చేస్తున్నాడు. నందిత, వైఫ్ ఆఫ్ రషీద్ అన్సారీ, ఈమెం పాట పాడుతుంది, బస్ అల్లా కా నామ్ రహేగా, రైట్? కునాల్ కామ్రా, ఈయనకి వేరే పని ఉండదు. ఓకే, ఈడున్న బట్టతలకి, ఈడున్న పొట్టకి, ఈ పొద్దంతా హిందూ యాంటీ హిందూ స్టేట్మెంట్స్ మాట్లాడమే తప్ప ఈడు ఏమంటాడు? కుల్లా స్టేజ్ మీదకి వచ్చి మీరు మాట్లాడుతుంటే మీకు ప్రాబ్లం ఉంటే మీరు నీట్ ఎగ్జామ్ గురించి ఇంకా ఏమైనా రిజిగ్నేషన్ ఇస్తలేరు అని చెప్పి ధర్మేంద్ర ప్రధాని వీళ్ళు క్వశ్చన్ చేయాలి. బట్ వచ్చి ఏమంటాడు? ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ ఏదైతుందో ఈ గవర్నమెంట్ సీతా హస్బెండ్ పేరు తీసుకుంటూ నీతా హస్బెండ్ కి సంబంధించిన పనులు చేస్తారని. సీతా హస్బెండ్ పేరు రాముడు, ఆ పేరు తీసుకుంటూ నీతా హస్బెండ్ అంబానీ వాళ్ళకి పని చేస్తారని చెప్పి మాట్లాడినాడు. सीता के पति का नाम ले लेके नीता के पति का काम कर रहे हैं. అరే మీరు వచ్చిర్రు ఎందుకు? వీళ్ళు చేసిన పని ఎందుకు? వీళ్ళవి ఇన్ని థింగ్స్ బయట పడ్డాక, ఓకే, ఇంకా బయట పడ్డాక వీళ్ళని నమ్మమంటారు. ఇంకోటి, సోనం వాంచుక్ ఒకప్పుడు ప్రొటెస్ట్ చేసేటప్పుడు ఒక మాట అంటాడు, ఇండియన్ గవర్నమెంట్ ఓకే మాకేం హెల్ప్ చేయకుండా ఏం యాక్షన్ తీసుకోకపోతే చీన్ని మేము లోపలికి అలౌ చేస్తాము, వాళ్ళకి దారి చూపిస్తాం రివర్స్ లా అని అంటాడు. చూడు, जिन्होंने कहा कि जब चीन घुस आता है तो लद्दाख के लोग जान देकर रोकते हैं, मगर अब अगर भारत सरकार हमारे लिए कुछ नहीं कर रहा है तो अगली बार वो आए तो हम उनको रास्ता दिखाएंगे, हम रोकेंगे नहीं. हम जान क्यों दे. అర్థమైందా? సో అదే చెప్తున్నా, ఒక మనిషి హైపర్ స్ట్రెస్లో ఉన్నప్పుడు సబ్ కాన్షియస్ మైండ్ ఏదైతే ఉంటుందో, భయము, హై ఇమోషన్ ఆర్ హై ఫ్రస్ట్రేషన్ ఉన్నప్పుడు అది అబద్ధం ఆడలేదు. సో ఈయన చీన్కి దారి చూపించేస్తాము, చీన్కి దారి ఇచ్చేస్తాము, ఈ మాటలు యాంటీ నేషనల్ మాటలు ఇవన్నీ బయటకు వెళ్తున్నాయి. ఈయన ప్రజెంట్గా CJPతో జాయిన్ అయినాక అప్పటి వరకు బాగానే ఉండే, అప్పటి వరకు కొంచెం ఇమేజ్ మంచిగా ఉండే, బట్ జాయిన్ అయినాక స్టార్ట్ అయింది ముచ్చటంతా. ఇగో బస్ నామ్ రహేగా అల్లాక. ఇప్పుడు చెప్పు ఇది నమ్మేటట్టుందా ఈ ప్రొటెస్ట్? ఇంకోటైతే జెన్జీలు ఈ వీడియోలు చూసాలని అడుగుతూ నమ్మేటట్టుందా ఈ ప్రొటెస్ట్? చెప్పినా కదా, కాశ్మీర్ వాజ్ నెవర్ ఏ పార్ట్ ఆఫ్ ఇండియా అని ఎంతో ఓపెన్ గా ఉంటుంది. దేశాన్ని ముక్కలుగా చూద్దాం అనే ఇంటెన్షన్ ఉన్న వాళ్ళని ఇలాంటి ప్రొటెస్ట్లో జాయిన్ చేసుకుంటే, అది కూడా స్టూడెంట్ ప్రొటెస్ట్లకి పబ్లిక్ ఎట్లా నమ్ముతారు, ఎట్లా సహాయం చేస్తారు? ఇలా దాంట్లో కొంతమంది అంటే వీళ్ళు ఎంత ఎరుపులు అంటే లెఫ్ట్ లో, అవి ఆనెస్ట్గా చెప్తున్నాను నేను ఇందాక అన్నా కదా, అలా వాట్సాప్ గ్రూప్లని అలా దాంట్లో మన వాళ్ళు ఉన్నారని. ఇలా కొన్ని ప్యాకేజెస్ కూడా ఉంటాయి ఓపెన్ గా మాట్లాడితే. అంటే ఒక పర్సన్కి ఏం అవసరం, రెగ్యులర్ గా ఒకటే పార్టీకి అసలు ఇంకో సైడ్ ఏం కనిపిస్తలేదు, ఈ ఒక్క సైడే కనిపిస్తుంది అన్నట్టు అది చేయడానికి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ కేరళలో స్టూడెంట్స్ ప్రొటెస్ట్ చేస్తున్నారు, సమ్ ఏదో
అవుతుంది ఫీజు తగ్గిమని సంథింగ్ వాడి దగ్గర అవుతుంటే రాహుల్ గాంధీ రూలింగ్ గవర్నమెంట్ స్టూడెంట్ మీద లాఠీ చార్జులు వాటర్ కెనాన్ అరెస్ట్లు చేపిస్తారు. ఏమో సార్ నాకు కనపడదు. ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్ ఆడ కూడా స్టూడెంట్స్ ప్రొటెస్ట్ చేస్తున్నారు గవర్నమెంట్ జాబ్ కోసం సంథింగ్ ఏదో నడుస్తుంది లొల్లి, ఆడ కూడా పోలీసు వాళ్ళు లాఠీ చార్జ్ చేపిస్తారు. ఏమో సార్ నాకు కనపడదు. తెలంగాణలో అయితే నోటిఫికేషన్ వస్తుందని చెప్పి మధ్యలో ఎంతో మంది స్టూడెంట్స్ ఏమేమో వాళ్ళని సెల్ఫ్ వర్ట్ చేసుకున్నారు. అప్పుడు ఇవన్నీ ఇలా కనవడు. ఏమో సార్ నాకు కనపడదు. సో వీళ్ళకి ఆలోచించు, ఇంత బ్లైండ్నెస్ ఎందుకు ఉంటుంది? ఒకటే సైడ్ కనిపిస్తే ఇంకో సైడ్ ఎందుకు కనబడదు? ఫర్ ఎగ్జాంపుల్ నేను కొన్ని టాపిక్స్ మీద మాట్లాడుతున్నా, నాకు సడన్ గా ఈ నచ్చుతలేదు, మింగాల్సి వచ్చింది బీజేపీ. రైట్, సడన్ గా రామ్ మందిర్లో ఇలా పనిచేసేటోళ్ళు వాళ్ళ మైండ్ కరప్ట్ అయిపోయింది, వాళ్ళు ఈ పని చేసినాక మళ్ళీ ఎంబడి ఇంకో న్యూస్ వచ్చింది, ఇప్పుడు మళ్ళీ మింగాల్సి వచ్చింది. ఏం చేస్తుంది గవర్నమెంట్ అసలు? ఇక యోగి సర్కారు సిట్టు పెట్టిండు, దెబ్బ పనులు కానిచ్చిండు, ఆల్ గుడ్. ఇలాంటి టాపిక్స్ అనే ఏమైనా వస్తే నేనే మాట్లాడతా బీజేపీకి ఆపోజిట్ గా. రైట్, బట్ ఇలా కేటగిరీ ఆలోచించి వీళ్ళకి ఏం అవసరం పడుతుంది? నాన్ స్టాప్ గా జస్ట్ వన్ సైడెడ్ వ్యూస్ స్ప్రెడ్ చేయడానికి. సో లెఫ్ట్ లాబీ ఈ ఛానల్స్ ఏవైతుంటో గ్రూప్స్, వాట్సాప్ గ్రూప్లలో వీటిలో జాయిన్ కావడం డెడ్ ఈజీ. ఒక రైట్ వింగ్ పర్సన్కి లిటరలీ ఏం రావు. నేను మళ్ళీ ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా, ప్రూవ్ చేయరు. నా బ్యాంక్ స్టేట్మెంట్ బయట వేస్తే ప్రూవ్ చేసుకోరు, ఎవడైనా సరే వచ్చి ప్రూవ్ చేయరు. అర్థమైందా? ఎట్లయితే ఫస్ట్ స్క్రీన్ రికార్డింగ్ చేసినో నాది ఈమెయిల్స్, అట్లా వాళ్ళ స్క్రీన్ రికార్డు చూపెట్టము. అర్థమైందా? నాకు ఫండింగ్ వస్తుంటే నేను వదిలేసి వెళ్ళిపోతా, అంతే. ఎందుకురా? బీజేపీలో పనిచేసే తెలంగాణ పీపుల్ ఎవరైతుంటారు మళ్ళీ నాకు కుద్దు అంటాడు ఏమని, బీజేపీలో ₹1 రాదు, వాళ్ళు ఉంటే పైసలు పెట్టుకొని పోతారు. బీజేపీ కార్యకర్తలు వేరే లెవెల్ ఉంటారు. బీజేపీ నిజంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీజేపీ కార్యకర్తలు కనుక ఈ టీఆర్ఎస్ కార్యకర్తలు లెక్క పోరా ఆడగా దాంట్లో పోరంటే పైసలు వాళ్ళు అట్టగాల బీజేపీ పైసలు కాదు, ఉల్టా బస్కిరాయి పెట్టుకొని పోయి అట్లుంటది మనతోని. అందరికి తెలుసు బీజేపీ రైట్ వింగ్ ₹1 ఎగిరేది మనుషులకు. ఓకే, అందుకే మేము యాజ్ ఎ పేట్రియాటిక్ పర్సన్, యాజ్ ఎ రిలీజియస్ పర్సన్ ఏమన్నా మాకు హర్టింగ్ అనిపిస్తే మేము మాట్లాడతాం వాటి మీద. పోనీ మాకు నేను ఇష్టపడే గవర్నమెంట్ బీజేపీ ఉందా, తను తప్పు చేస్తే దాని మీద కూడా మాట్లాడతాం. బికాస్ వీఆర్ నాట్ బాండ్ టు ఎనీ వన్. బట్ వీళ్ళ మైండ్ సెట్ చూడండి, దే నెవర్ టాక్ అబౌట్ అదర్ థింగ్స్, ఓన్లీ వన్ సైడెడ్ వ్యూస్ స్ప్రెడ్ చేస్తారు. ప్రకాష్ రాజ్ ఆయన కూడా పోయింది కదా ఇప్పుడు బీజేపీ సీజేపీ దానికి, ఏమైంది? ఆయన కూడా రామన్ పేరు ఎత్తి విమర్శించి వెళ్ళిపోయాడు. వీళ్ళ ఇంటెలిజెన్స్ వీళ్ళెంత అదుంటే ఇలాంటి థింగ్స్ చేస్తారు. ఇప్పుడు ప్రశ్న కానీ చాట్స్ మొత్తము వాట్సాప్ లోనే దొరికింది. రైట్, వీళ్ళు పొలిటికల్ పార్టీల కోసం పని చేసుకుంటూ వాట్సాప్ లలో చాటింగ్ చేస్తున్నారు. ఇప్పుడు నాకు వచ్చే ఇన్ఫర్మేషన్ చెప్తున్నా మీకు, 13 గ్రూప్స్, 5 బ్రాడ్కాస్ట్ ఛానల్స్ వల్ల వీళ్ళకి నెరేటివ్ స్ప్రెడ్ చేయమని ఒక మెసేజ్ చేస్తారు. ఆ బ్రాడ్కాస్ట్ ఛానల్స్ నుంచి వీళ్ళందరూ ఫాలో అప్ అవుతారు. వితిన్ 3 days లో వీళ్ళు స్ప్రెడ్ చేసేసారు. వితిన్ 3 days లో స్ప్రెడ్ చేసాక పేమెంట్ కూడా కేటగిరీ వైజ్ 50 బిలో ఉంటే 3K, 100K క్లోజ్ ఉంటే 8K ఒక రీల్కి మాట్లాడుతున్నాం. ఓకే, 100K ప్లస్ ఉంటే ఇక వాళ్ళని పర్మనెంట్ మంత్లీ శాలరీ కింద పెట్టుకుంటారు. ఇలా ప్యాకేజ్లు అట్లున్నాయి. ఇది నాకు వాళ్ళ మెంబర్ ఒకడు నార్త్ లో పనిచేస్తాను. ఓకే, వాడు చెప్పిన ముచ్చట అర్థమైందా? అండ్ ఇప్పుడు లెఫ్ట్ లాబీకి అడుగుతున్నా. ఓకే, స్టార్టింగ్ లో నేను చూపించిన స్క్రీన్ షాట్ ఏదైతుందో స్క్రీన్ రికార్డింగ్, అట్లా వీళ్ళకి మెయిల్స్ రాలేవు అని చెప్పి నాకు ఒకటి చెప్పమని, అలా మెయిల్ బాక్స్ లో తీసి ఒకసారి నాకు స్క్రీన్ రికార్డింగ్ ఏమని, అలా మెయిల్ బాక్స్, అలా వాట్సాప్ గ్రూప్లు. అండ్ ఎంతమంది అయితే ఇప్పుడు సోనం వాంచుక్ కి సపోర్ట్ గా రీల్స్ చేసిర్రో వాళ్ళని కూడా ఒకసారి ఇదే చూపెట్టమని. వాళ్ళకి ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, ఈమెయిల్స్లో వాళ్ళకి ఎవరి నుంచి ప్రమోషనల్ మెయిల్స్ రాలేవు, వాళ్ళ ఓన్గా చేసిన కాంటెంట్ అని చెప్పి చూపెట్టమని. ఏం డిలీట్ చేయకుండా మళ్ళీ డిలీట్ చేసేసి మాకేం రాలేవు అని చెప్పి అడ్డమైన సోదే. అర్థమైందా? ఇప్పుడు మెల్లమెల్లగా పెద్దోళ్ళు కూడా దిగిరు. ప్రకాష్ రాజ్ తర్వాత ఎవరు? ఆమ్ ఆద్మీ పార్టీ హెడ్ కేజ్రీవాల్ దిగి ఆయన ఏమంటాడు అంటే, ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేపించేసి సోనం వాంచుక్ ని కూర్చోబెట్టాలి అని అంటాడు. धर्मेंद्र प्रधान को तो इस्तीफा देना चाहिए, लेकिन सोनम वांगचुक को देश का एजुकेशन मिनिस्टर बनाना चाहिए. మంచిది. ఓకే, ఇట్లా ఒక 300-400 మందిని పెట్టుకొని మినిస్టర్లను ఇట్లా చిట్క మీద చేంజ్ చేయొచ్చు అంటే నిజంగా మంచిగా ఉంటుంది. ఎందుకంటే మా తెలంగాణలో హిందుత్వ గ్రూపులు ఏమన్నా హర్ట్ అయితే ఉట్టిగానే వస్తారు 300-400 మంది. అట్లా పెట్టుకుంటూ మేము డైరెక్ట్ సీఎంలోనే చేంజ్ చేసుకోవచ్చు. అట్లా కాదు కదా, అట్లా నడవదు కదా. సరే, మీరు అన్నట్టే సోనం వాంచుక్ని పెడదాం, ఎడ్యుకేషన్ మినిస్టర్ లెక్క పెడదాం. ఓకే, నేనే రైట్ వింగ్ ని మొత్తం కన్విన్స్ చేస్తా, మా పీపుల్ అన్ని ఫాలో అందరినీ కన్విన్స్ చేస్తా. అరే సోనం వాంచుక్ ని నిలబెడదాం ఎడ్యుకేషన్ మినిస్టర్ లెక్క. బట్ సోనం వాంచుక్ మాకు ఒక్క వర్క్ చేసి పెట్టాలి. ఏంటంటే, ఆయన ఎడ్యుకేషన్ మినిస్టర్ అయిన తర్వాత ప్రతి ఒక్క స్టూడెంట్ ఆయన ఓన్ ఇంటెలిజెన్స్ అండ్ హార్డ్ వర్క్ మీద కొడతారు కదా మార్క్స్.
జస్ట్ ఆ మార్క్స్ కన్సిడర్ చేసుకొని ఆ పీపుల్ కి సీట్స్ కానీ జాబ్స్ కానీ ఇవి ఇవ్వాలి. రిజర్వేషన్లు తీసేద్దాం రిజర్వేషన్. జస్ట్ స్టూడెంట్ ఇంటెలిజెన్స్ మీద సీట్లు ఇద్దాం అని చెప్పి ఇది ఒకటి ధీమను అందరం సపోర్ట్ చేస్తాం, రైట్ వింగ్ అందరం సపోర్ట్ చేస్తాం. అది అవదమ్మా కావు కదా, చేయలేరా మీరు ఈ పని చేయలేరు, నాకు తెలిసి ఈ పని మీరు చేయలేరు, మీ ఈగో ఒక్కో కూడా లెఫ్ట్ లాబీలో. ఓకే సరే ఇవన్నీ వదిలేసాయి. మీరు కుళ్ళ మాట, మీరు ధర్మేంద్ర ప్రధాన్ ఎందుకు అంత లెవెల్లో టార్గెట్ చేస్తున్నారంటే తెలంగాణ కేసు ఎత్తినా, పంజాబ్ కేసు ఎత్తినా, తమిళనాడు కేరళ కేసు ఎత్తినా మీరు వాటి మీద మాట్లాడితే బట్ ధర్మేంద్ర ప్రధాన్ మీద ఎందుకు మాట్లాడుతున్నారు? లాస్ట్ వీడియోలో ఆల్రెడీ చెప్పిన, నేను మళ్ళీ చెప్తున్నా, వీళ్ళు ఎందుకు ప్రజెంట్ గా ఈ ఎడ్యుకేషన్ మినిస్టరే ఎందుకు ఇంతగానం పడ్డారు? ఓకే ఎందుకంటే ఇలా ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ ఏవైతే ఉన్నాయో అది డ్యామేజ్ అవుతుంది. ఎందుకంటే ధర్మేంద్ర ప్రధాన్ ఎన్సీఆర్టీ బుక్స్ లో ముగుల్స్ హిస్టరీ తీసేసి ఇండియన్ కింగ్స్ హిస్టరీ యాడ్ చేస్తున్నాడు. ఇఫ్ యూ రిమెంబర్ పార్టీషన్ అయిపోయినాక ఎవరు ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉండే, ఎవరు ఎలాంటి సిలబస్ ఇంక్లూడ్ చేసిర్రు, ముగుల్స్ గొప్పతనం అక్బర్, షాజహాన్ వీళ్ళ గొప్పతనాలు ఇంక్లూడ్ చేసి ఇండియన్ కింగ్స్ ని ఆపిపెట్టారు. చిన్నగా ఉన్నప్పటి నుంచి, మనం చిన్నగా ఉన్నప్పుడు ఇప్పుడు చదివిన సిలబస్లు సడన్ గా చేంజ్ అయ్యి ఇప్పుడు వచ్చే జనరేషన్ కి ఇండియా గురించి, ఇండియా కింగ్స్ గురించి ఎడ్యుకేట్ అయి ఉన్నారు అనుకో. ఇన్ని రోజులు ఇలా ఆడిన ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ ఏదైతే ఉంటుందో, మైనారిటీ అపీజెంట్ పాలిటిక్స్, వాళ్ళకి సంబంధించిన దానికి గొప్పతనాలకి మెచ్చుకుంటూ బస్ నామ రహేగా అల్లాక ఇలాంటి థింగ్స్ చేసుకుంటూ అయితే ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ చేసుకున్నారో అది డిస్ట్రాయ్ అవుతుంది. సో ధర్మేంద్ర ప్రధాన్ని మెయిన్ ఈ ముచ్చట మీద ఇంతగానం టార్గెట్ చేస్తారు. లేకపోతే ఎగ్జామ్ అయిపోయింది, నీట్ ఎగ్జామ్, రీ ఎగ్జామ్ అయినాక ఆల్మోస్ట్ రిజల్ట్స్ కూడా దగ్గర పడ్డాయి కదా. ఏమనంటే 21 స్టూడెంట్స్ చచ్చిపోయారు కదా, దాని గురించి మాట్లాడే అకౌంటబిలిటీ అంటే అరే పాస్లో 57 పేపర్ లీక్లు అయినాయి, తెలంగాణలో కూడా నోటిఫికేషన్ వస్తుందని చెప్పి పబ్లిక్ లో సూసైడ్లు చేసుకుంటున్నారు స్టూడెంట్స్. ఎంతమంది రోడ్కి ఎక్కితే వాళ్ళని అరెస్ట్ చేసిర్రు. ఇక్కడ కూడా అదే అవుతుంది కదరా, మీకు ఇది కనబడదు కదా. ఇటు అక్కడ ఉన్న 20 మెంబర్సే కనిపిస్తారు. కాంగ్రెస్ లో నీట్ ఎగ్జామ్ అప్పుడు పొలిటికల్ మీటింగ్ పెట్టుకొని 6 మంది 4 ఎగ్జామ్ మిస్ అయిపోయారు కాంగ్రెస్ మీటింగ్ వల్ల. వాళ్ళ స్టూడెంట్స్ కాదారా? వాళ్ళ గురించి మీకు మాట్లాడాలి, వాళ్ళ గురించి మీకు నోర్లు లోపవు. ఓకే అదే చెప్తున్నా, ఇలా బయాస్నెస్ పేమెంట్ పడేటప్పుడు ఎవడైనా అలాగే బయాస్నెస్ చూపిస్తాడు. సో ధర్మేంద్ర ప్రధాన్ని టార్గెట్ చేయడానికి రీజనే అది. ముగుల్స్ హిస్టరీ తీసేస్తున్నాడు, వీళ్ళ అపీజెంట్ పాలిటిక్స్ ఇంకా డౌన్ అయిపోతుంది. అర్థమైందా? ఎందుకంటే మైనారిటీకి వీళ్ళ నుంచి వచ్చింది ఏం లేదు, వీళ్ళు ఏం ఫైట్ చేయలేకపోతారు మైనారిటీ కోసం. మైనారిటీ కోసం ఫైట్ చేయలేనప్పుడు, వాళ్ళకి కావాల్సిన రైట్స్ ఇవ్వలేనప్పుడు, వాళ్ళకి ఇష్టమైన వాళ్ళ కింగ్స్ హిస్టరీని ఇట్లా ఎరేజ్ చేసేస్తుంటే, బుక్స్ లో నుండి రోడ్ల మీద నేమ్స్ కాడికి ఇట్లా ఎరేజ్ చేసేస్తుంటే మైనారిటీస్ హర్ట్ అవుతున్నారు. సో ఆ థింగ్స్ మెల్లమెల్లగా స్టాప్ చేయాలని చెప్పి ఎంతో కొంత నీట్ ఎగ్జామ్ అయిపోయి రీ ఎగ్జామ్ అయిపోయినాక కూడా ఎంతో కొంత డ్రాగ్ చేస్తూ వీళ్ళ ప్రొటెస్ట్కి మీనింగ్ వస్తుంది అని చెప్పి సోనమ్ వాంచుక్ని తీసుకొచ్చి కూర్చోబెట్టారు. అర్థమైందా? సోనమ్ వాంచుక్ ఒక ఇప్పుడు సైంటిస్ట్ అంటారు, అంతగానే ఒక హార్డ్లీ తిప్పి కొడితే ఫింగర్స్ మీద కౌంట్ చేయొచ్చు ఆయన చేసిన పనులు. ఓకే మనం సైంటిస్ట్ అని అనుకుందాం. సైంటిస్ట్ పని ఏంది? ఇన్నోవేషన్స్ చేస్తూ డెవలప్మెంట్కి, కంట్రీ గ్రోత్కి హెల్ప్ చేస్తూ ఉండాలి. అబ్దుల్ కలాం చేసినట్టు. ఆయన ముస్లిం అయినా సరే రిలీజన్ ఈజ్ ఎ పర్సనల్ మ్యాటర్ అని చెప్పి ఎంత మెచ్యూర్గా ఆన్సర్ ఇస్తుంది. ఒకప్పుడు మంచిగానే చేస్తుంది ప్రొటెస్ట్లు, మంచి థింగ్స్ కోసమే. బట్ ఇప్పుడు సీజేపీతో జాయిన్ అయ్యి ఇజ్జత్ తీసుకుంటుంది. ఎప్పుడైతే ప్రొటెస్ట్ల పేరు వస్తుంది అని ఒక షార్ట్ కట్ తెలియంగానే ఇన్నోవేషన్లు, సైంటిఫిక్ థింగ్స్ అన్ని ఆపేసి ఫండెడ్ ప్రొటెస్ట్లు. ఇప్పుడు నాలాంటి వానికి 50,000 ఇవ్వండి అడిగారు. అలాంటిది ఇలాంటి వాళ్ళకి దింపి పబ్లిక్ మీద ప్రెషర్, గవర్నమెంట్ మీద ప్రెషర్ తీసుకురావడానికి ఎంత ఇస్తారో ఆలోచన. అర్థమైందా? సో ఇది ఓవరాల్ ముచ్చట, ఫేక్ ప్రొటెస్ట్ పంచాయత్. ఓకేనా? సో మీకేమనిపిస్తుంది? లైక్, షేర్, కమెంట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుస్తాను నెక్స్ట్ వీడియోలో. బై.